జయ లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాటి రోజున మనము మన జాతకంలో ఉన్న 9 గ్రహాలని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు అనేసరికి మనందరికీ ఏమనిపిస్తుంది అంటే మనం ఏదైనా జెమ్ స్టోన్స్ వేసుకోవాలి, లేదంటే మనం ఏదైనా గ్రహాలకి సంబంధించి శాంతులు చేయాలి, లేదంటే దాన ధర్మాలు చేయాలి. ఇలాంటివన్నీ మనకు అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఎప్పుడైతే మనం జాతకంలో ఈ గ్రహాలు స్థితి బాగలేదనుకుంటామో అలా మన నిత్య జీవితంలో అనేక అంశాల్లో నేను ఇంతకు ముందు చెప్పాను. మన ఇంట్లో ట్యాప్లు పాడవుతే ఏమవుతుంది, లేకపోతే నీరు కారుతూ ఉంటే ఏమవుతుంది, ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను. ఎందుకు అనంటే కనుక మన జీవితంలో ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత అప్పుడు మనము గుర్తించి ఏదో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి బాబు ఇక్కడ ఏం జరిగింది చెప్పండి అని అడుగుతాం. అయితే అప్పుడు ఆయన చెప్పేసరికి మనకి ఆల్రెడీ కొంతకాలం గడిచిపోయి ఉంటుంది. అలాగే మనము ఎంతో కొంత జీవితంలో ఇన్సిడెంట్స్ని చూసే ఉంటాం, బ్యాడ్ ఇన్సిడెంట్స్ని. అందుకని ఏమంటాం అని అంటే కనుక మన చుట్టూ జరిగే వాటిని బట్టి మనం కొంత తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అలాంటి వీడియోలు చేయడం జరిగింది. అలాగే మన గ్రహాలని సరిగా చేసుకోవడానికి మనకి ప్రాణాధార శక్తినిచ్చేది ఏంటి? నీరు. ఆ నీటితో కూడా 9 గ్రహాలని బాగు చేసుకోవచ్చు. ఆ గ్రహాలని బాగు చేసుకోవాలంటే ఈ నీరుని ఎక్కడ ఎలా వినియోగించవచ్చు. నీరు అనేసరికి ప్రాణాధార శక్తి అనుకున్నాం. ప్రాణాధార శక్తి మన వరకేనా కాదు, ప్రతి జీవికి కూడా, ప్రాణికోటికి, సమస్త ప్రాణికోటికి నీరే ఆధారం. నీరు లేకపోతే కనుక పంటలు లేవు, సుభిక్షత లేదు. నీరు ఎక్కువైతే కూడా వరదల వల్ల అతివృష్టి అనావృష్టి రెండూ ఏర్పడతాయి. క్షామము ఏర్పడుతుంది, అలాగే సుభిక్షము ఏర్పడుతుంది. అందుకని ఆ నీరే ఆధారం. ఒకరికి ఎప్పుడైనా ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళామనుకోండి, నీరు లభించలేదనుకోండి, దాహానికి మాట్లాడలేకపోతాం, నాలుక లుంగ చుట్టుకుపోతుంది, మనకి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే ఒక విధమైన ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇవన్నిటికీ కారణం ఏంటి అని అంటే కనుక ఆ సమయంలో కొంచెం నోట్లో ఇట్లా నీళ్ళు పోసుకోగానే మనకి ఎంతో స్వాంతన లభిస్తుంది. ఇదంతా నీరు మనకి ప్రాణాధార శక్తి అని తెలియజేయడం. అయితే ఈ నీరు వల్ల కూడా మనం గ్రహాల స్థితిగతుల్ని బాగు చేసుకోవచ్చా అంటే అవును. ఇది ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి స్థానంలో సమర్పిస్తూ ఉంటే ఏ గ్రహం బాగుపడుతుంది అనేది మనం తెలుసుకుంటే, అందరూ పూజలకి కొన్ని వేలు లక్షలు పెట్టి హోమాలు పూజలు చేయలేరు. అలాగే రత్నాలు రాసులు కొనుక్కోవాలంటే మళ్ళీ వేలు కావాలి, బంగారం లక్షల్లో వెళ్ళిపోతుంది. అయితే దాన ధర్మాలు పర్వాలేదు, కాస్త మనం పెట్టుకోగలుగుతాం. ఇలా చిన్న వాటిల్లోనే అది కూడా మేము పెట్టుకోలేమయ్యా అంటే సామాన్యుడికి గ్రహశాంతి చేసుకునే అధికారం లేదా అంటే ఉంది, వారు కూడా చేసుకోవచ్చు. మనం రోజు తాగే మంచినీళ్ళే మన ఇంట్లోనే ఉంటాయి, మన ఎదురుగుండా ఉంటాయి, మనం ప్రతిరోజు తాగుతూ ఉంటాం. దుబారా కూడా బాగా చేస్తూ ఉంటాం. ఈ నీటిని దుబారా ఎందుకు చేస్తాము అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ నీరుని ఏ స్థానాల్లో సమర్పించాలి అంటే కనుక మన జాతకంలో సూర్యుడు బాగాలేదనుకోండి, మనలో ధైర్యం ఉండదు, అలాగే రక్తహీనత ఏర్పడుతుంది, మనలో దురహంకారం పెరుగుతుంది. ఏ చిన్న విషయాలకి బాగా గట్టిగా అరుస్తూ ఉండడము, మాట్లాడడము, ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడము, పెద్ద డైలాగ్స్ వాడేసేయడం, ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటారు. అదే సూర్యుడు బాగున్న వాళ్ళు ఎలా ఉంటారు? చక్కగా చూడగానే చూడముచ్చటగా దర్పంగా కనిపిస్తారు. అలాంటి దర్పము వీరిలో చెడిపోయే అవకాశం ఉంటుంది. చిన్న వాటికి ఒక విధమైన బెరుకు ఏర్పడుతూ ఉంటుంది. తెలియకుండానే సన్నగా ముసలాగా ఒక భయం వస్తూ ఉంటుంది వీరికి. ఇలాంటివన్నీ పోవడానికి ఏం చేయాలి అంటే ప్రతిరోజు పొద్దున లేవగానే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. మంచినీరే, మనం తాగే నీరే, అదే నీటిని సూర్యునికి సమర్పించడం వల్ల మన జాతకంలో ఉండే సూర్యుని యొక్క గ్రహ ప్రభావం ఏదైతే ఉందో, సూర్య మహర్దశ, అంతర్దశ, సూర్యుడు వీళ్ళకి సప్తమంలో ఉండి, జాతకం లగ్నంలో ఉండి సూర్యుడు కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే వీరికి స్కిన్ ఎలర్జీస్, రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇలాంటి వాటన్నిటి నుంచి విముక్తి లభించడానికి వీరు కనుక ఇట్లాంటి సూర్యునికి అర్ఘ్యాన్ని ప్రసాదిస్తే చాలు, అంటే నీటిని ప్రసాదిస్తే చాలు. అలా ప్రసాదిస్తే వీరికి సూర్యుని యొక్క దోషం పోయి సూర్యుడు బలవంతుడై, ఈ సూర్యుడి వల్ల వీరి జాతక చక్రంలో ఉన్న అనేక దోషాలు తొలగిపోవడమే కాకుండా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. ఇది అయిపోయింది, సూర్యగ్రహం అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇది రారాజు అయితే కనుక చంద్రుడు రాణి.
గ్రహాలలో. ఈ చంద్రుని యొక్క గ్రహశ్రీ బాలేదనుకోండి, మానసికంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు. ఇంట్లో నీటిని దుబారా చేస్తూ ఉంటారు. ఇంట్లో పాలు ఊరికే పొంగిపోతూ ఉంటాయి. ఇంట్లో సమస్తమైన వస్తువుల యొక్క అంటే మనం స్టవ్ మీద వంట పెట్టేస్తాము కానీ మర్చిపోతాం, లేకపోతే ఏదో పని చేయాలనుకుంటాం, ఇంకేదో పని చేస్తాం. మానసిక చంచలత ఏర్పడుతుంది. చాలా మందికి ఈ మధ్యకాలంలో మనం డిప్రెషన్ అనే పదాన్ని వింటున్నాం. వీరంతా ఏం చేయొచ్చు అంటే, సోమవారం పూట చంద్రుడిని శిరస్సు మీద ధరించిన ఆ పరమశివుడికి చక్కగా నీటితో అభిషేకం చేయాలి. అంటే శివలింగానికి నీటితో అభిషేకాన్ని చేయాలి. లేదంటే పాదరస శివలింగానికి, స్ఫటిక శివలింగానికి కూడా అభిషేకం చేయొచ్చు. గుళ్ళో వెళ్తే మమ్మల్ని చేయనీయట్లేదు అంటే కనుక మీ ఇంట్లో పెట్టుకున్న శివలింగానికి కూడా నీటితో, చక్కటి శుద్ధమైన నీటితో అభిషేకం చేయండి. అలా చేయడం వల్ల మీ చంద్రుడు బాగుపడతారు. దానివల్ల మీ మానసిక స్థితిగతులు బాగుంటాయి. మీ మానసిక స్థితిగతులు ఎప్పుడైతే బాగుంటాయో అప్పటి నుంచి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం పైన మీరు పని చేయగలుగుతారు. ఎందుకంటే మనం మనసు చంచలంగా ఉందనుకోండి, డిప్రెషన్లో ఉన్నామనుకోండి, అయ్యే కార్యం కూడా చేయలేకపోతాం. అందుకని ఈ మనో దౌర్బల్యత పోతుంది. చంద్రుణ్ణి బాగు చేసుకోవడం ఇలాగా. ఇదే మన జాతకంలో కుజుడు బాగలేకపోతే ఏంటి? కుజుడు ఏం చేస్తాడు? కుజుడు పెళ్లి కాకుండా ఆపేస్తాడు. పెళ్ళైన వాళ్ళ మధ్యలో గొడవలు పెడుతూ ఉంటాడు. కుటుంబంలో తన సోదరులతోటి, అక్కలతోటి, వీళ్ళతోటి, వాళ్ళతోటి అనేక విషయాల్లో ఒక మాట అంటే ఇంకో మాట అర్థమయ్యేలాగా గొడవలు పెడుతూ ఉంటాడు. ఇలా రకరకాలుగా గొడవలు పెట్టి మనకి ఆనందం లేకుండా చేస్తూ ఉంటాడు. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే కనుక కుజుడు అనేసరికి ఒక డిసిప్లినరీ, ఆర్మీ డిసిప్లిన్ అంటాం కదా, ఇలాంటి డిసిప్లినర్గా మన లైఫ్ నడవకపోతే, డిసిప్లైనే లేదు లైఫ్లో, ఎటు పడితే అటుపోతుంది. నేను ఇవాళ ఏదో చేయాలనుకుంటున్నాను, రేపు ఇంకోటి ఏదో జరుగుతుంది. ఇలా అనుకుంటున్నాను, ఇలా చేయట్లేదు, ఇది ఎంత ఏంటి అని మనం అనుకుంటూ ఉంటే, ఇది కాకుండా మీ ఇంట్లో ఎప్పుడు పని చేసేవారు లేదా బయట వ్యక్తులు ఎవరైనా సరే, వీరి వల్ల కూడా మీకు చికాకులు ఏర్పడుతుంటాయి, అంటే గొడవలు ఏర్పడుతుంటాయి. అందుకని కుజుడు బాగు చేసుకోవడానికి ఏం చేయాలంటే, మన ఇంట్లో పనిచేసే సేవకులు ఉంటారు కదా, ఈ సేవకులకి డ్రైవర్ కావచ్చు, మీ ఇంట్లో పనిచేసే పనమ్మాయి కావచ్చు, లేకపోతే బయట మనకు వచ్చి కొరియర్ సర్వీస్ చేసేవాడు కావచ్చు, పోస్ట్ మ్యాన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా మనకి ఏదైనా పనిలో సహాయం చేయాలనుకునే వారు ఎవరైనా కావచ్చు. ఆ సహాయం చేసే వ్యక్తికి ప్రతిరోజు కొంత మంచినీళ్ళని దానంగా ఇస్తూ ఉండండి. ఆ మంచినీళ్ళని ఇస్తూ ఉంటే వచ్చినప్పుడు బాబు కొన్ని మంచినీళ్ళు తాగుతావు అని చెప్పి ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వండి. దానివల్ల మీ కుజుడు స్వాంతన పడతాడు, బలపడతాడు. కుజుడు కనుక స్వాంతన చెందితే కనుక మీ ఇంట్లో గొడవలు ఉండవు, సుఖ సమృద్ధి పెరుగుతుంది. ఇంకా ఏంటంటే మన ఇంట్లో ఎవరు వచ్చినా చాలా ఉల్లాసంగా మనతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే శత్రువులు ఉండరు. ఇంకొకటి మన జాతకంలో శుక్రుడిని బాగు చేసుకోవాలి. శుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటే కలత్ర దోషం ఉన్నా కూడా శుక్రుడు అంటారు. ఎందుకంటే ఎవరికైనా శుక్రుడు బాగలేకపోతే భార్యాభర్తల్లో ఒకరు ముందు వెళ్ళిపోతారు అని అంటుంటారు. శుక్రుడు బాగున్నాడంటే అన్యోన్యత బాగుంటుందంటారు. శుక్రుడు బాగుంటే ధనం బాగుంటుందంటారు. శుక్రుడు బాగుంటే లగ్జరీ బాగుంటుందంటారు. శుక్రుడు బాగుంటే జీవితం చక్కగా ఆనందప్రాయంగా సాగుతుంది అంటారు. ఒకవేళ శుక్రుడు బాగలేకపోతే, ఈ శుక్రుడు బాగలేడనుకోండి, ఇంకా మన జీవితంలో అసలు ఏ విధమైన ఆనందం అనే జ్యూస్ అనేది ఉండదు. అందుకని ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అని అంటే కనుక, చక్కగా ఏదైనా ఇప్పుడు మనకి వేసవికాలం, ఈ వేసవికాలంలో ఎవరైనా మన ఇంటికి వస్తే వారికి జ్యూస్ని ఇవ్వండి. అది ఆరెంజ్ జ్యూస్ కావచ్చు, మ్యాంగో జ్యూస్ కావచ్చు, ఇంకేదైనా జ్యూస్ కావచ్చు. తియ్యటి పానీయాలని దొరికిన వాళ్ళందరికీ ఇవ్వడము, లేదా రోడ్డు మీద పెట్టి దారిపోయే వాళ్ళకి ఏకాదశి రోజున తియ్యటి పానీయాల్ని ఇవ్వడం వల్ల మీ శుక్రుడు చాలా బాగుపడతాడు. ఆ శుక్రుడు బాగుపడడం వల్ల మీ లైఫ్లో లేని లగ్జరీ, మీ లైఫ్లో లేని సుఖం, అంటే సంపాదిస్తారు చాలామంది, వాళ్ళు ఇప్పుడు సుఖపడరు. అలా పడకపోవడానికి కారణం ఏంటి? నిత్యం వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, ఏదో ఒక టెన్షన్తో పరిగెత్తుతూనే ఉంటారు. అలా సుఖపడడానికి ఉండేది ఎందుకు అంటే శుక్రుడు బాగాలేకపోవడం. ఇలా చేయడం వల్ల వారి శుక్రుడు బాగుపడి వీరికి మంచి ఆనందాన్ని, సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత మనకి గ్రహం గురువు బాగు చేసుకోవాలి. గురువు బాగాలేడనుకోండి ఏం జరుగుతుంది? గురువు బాగాలేకపోతే జనాల్లో మనకి గౌరవం లభించదు. ఎక్కడ పోయినా మనల్ని ఏదో ఒక విధంగా అఘోరపరుస్తూ ఉంటారు. ధనవంతుడు కాలేడు, వివేకవంతుడు కాలేడు,
విద్యావంతుడు కాలేడు. ఏ విద్యను అభ్యసించినా ఏదో ఒక లోపం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని గురువు బలపడడానికి ఏం చేయాలంటే దేవాలయాలకి వచ్చిన వారందరికీ నీటిని సప్లై చేయాలి. దేవాలయాలకి వచ్చిన దేవాలయం దగ్గర బయట ఒక చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసి నీరుని సప్లై చేస్తే గనక మన జాతకంలో ఉన్న గురువు బాగుపడుతుంది. ఎందుకంటే ఆ భక్తరామదాస్ చెప్పాడు, భక్తుల యొక్క పాదధూళిలో నేను తరించాలనుకుంటున్నాను. ఆ భక్తులకే మనం నీటిని సమర్పించామనుకోండి, మన జాతకంలో ఉన్న ప్రతి దోషం అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది, పెద్ద కష్టమే ఉండదు. అందుకని గురువు బాగుండాలంటే ఇలాంటి పని చేయాలి. మరి బుధుడు బాగుండాలంటే, బుధుడు బాగాలేకపోతే ఏమవుతుంది? వ్యాపారం నష్టపోతాము, ధనహీనత ఏర్పడుతుంది, వివేకం విద్య నశిస్తుంది. మనం ఎంత తెలివైన వాళ్ళమైనా మన ఇంటెలిజెన్స్ పని చేయదు. మన ఇంటెలిజెన్స్ పని చేయకపోతే, ఇంటలెక్చువాలిటీ లేకపోతే మనం ఏమవుతాం? అన్నిట్లలో నశించిపోతూ ఉంటాం, నష్టాలనే ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని ఈ నష్టాల నుంచి మనల్ని మనం తప్పించుకోవాలంటే బుధుడు బాగుండాలి. బుధుడు బాగుండాలంటే ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకుని రోజు వాటికి నీటిని సమర్పిస్తూ ఉండాలి. ఇలా రోజు వాటికి నీటిని సమర్పించడం వల్ల అది గ్రీన్గా ఇలా చక్కగా పచ్చగా పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది కదా. దానివల్ల మీ బుధుడు రోజు రోజుకి మెరుగుపడి మీ వ్యాపార దక్షత పెరుగుతుంది, మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మీ ఇంటెలెక్చువాలిటీ పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరిగి ధనాదాయం పెరుగుతుంది. అందుకని మనకి బుధుడు బాగుండాలంటే ఇలాంటివన్నీ చేయాలి. తర్వాత మన జీవితంలో శని గారిని మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అని అంటే కనుక అమ్మో ఎల్లినాడు శని వచ్చేసిందా బాబోయ్, శని మహర్దశ అయ్య బాబోయ్ అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఎల్లినాడు శని, శని మహర్దశ, శని ఇలాంటి అనేక విషయాల్లో మనకి ఎప్పుడూ ఇబ్బందిని కలిగిస్తాయి. అనేక ఆటంకాలు ఎదురవుతాయి మనకి. ఈ ఆటంకాల వల్ల ఈ కష్టాలు ఎదురవుతూ ఉండడం వల్ల మనకి ఎప్పుడూ సుఖం అనేది ఎరగకపోతాం. ఒకదాని వెనకాల ఒకటి ఆటంకాలు, లేకపోతే కష్టాలు. అసలు ఆ కష్టాలకి ఎండ్ అనేదే లేకుండా ఎప్పుడు ఏదో ఒక కష్టం, ఏదో ఒక తాపత్రయంతో జీవితం అంతా శూన్యంగా గడుపుతున్నట్టు, కష్టాలకే అంకితమైనట్టుగా జీవితం నడుస్తుంది. ఇది కాకుండా ఇంట్లో పని వాళ్ళు దొరకరు. ఎంత మంచి పని వాళ్ళని పెట్టుకున్నా ఈ ఇంట్లో ఉండగానే వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఈ ఇంట్లో కుదరగానే పక్కింట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇంట్లో మాత్రం సరిగ్గా పనిచేయరు. ఇలాంటి వారందరికీ ఏమంటారంటే శని బాగాలేడని అంటారు. శని బాగలేకపోతే ఏం చేయాలి మనకి అంటే కనుక వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి, రోడ్డు మీద వెళ్తున్న వారికి చలివేంద్ర కేంద్రాన్ని పెట్టి వారికి నీటిని సప్లై చేయాలి కొన్ని రోజుల వరకు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే శని యొక్క అవస్థ బాగుపడుతుంది, శని యొక్క అవస్థ తీరిపోతుంది. దానివల్ల మన జీవితంలో ఉన్న ఆటంకాలు పోతాయి. అలాగే మన ఇంట్లో మంచి పని వాళ్ళు కుదురుతారు, మనకంతా మంచి జరిగే అవకాశం ఉంటుంది. మనం అధిక శ్రమలు చేసినా కూడా రిజల్ట్ రాని ప్లేస్లో చక్కటి రిజల్ట్ వస్తూ ఉంటుంది. నేను రోడ్డు మీద మంచినీళ్ళు ఇవ్వలేమండి అంటే కనుక వృద్ధాశ్రమాల్లో వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వండి, అనాథ శరణాలయాల్లో మంచినీళ్ళు ఇవ్వండి. లేకపోతే ఎవరైనా పాపం విచ్చమెత్తుకుంటున్న వాళ్ళని చూసి ఒక మంచినీళ్ళ బాటిల్స్ని ఇచ్చిరండి. చిన్న చిన్న బాటిల్స్ అయినా సరే కొని అందరికీ ఒక మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఎండాకాలం మీరే బ్రహ్మదేవుడు అంతటి వారు అయిపోతారు. ఎందుకంటే వాడికి ప్రాణదానం చేసిన శక్తి మీకు లభిస్తుంది కాబట్టి. అందుకని శని భగవానుడు కూడా మీ అందు ప్రీతి చెంది, మీకు శని భగవానుడు ఎప్పుడైతే ధనం ఇస్తాడో ఆ ధనం ఎప్పుడు ఎన్ని జన్మలెత్తినా నశించదు. ఇది బాగా గుర్తుపెట్టుకోకండి. మీకు ఏ గ్రహం ధనం ఇచ్చినా కూడా ఆ ధనం మీకు ఈ జీవితంలో అయిపోతుంది, ఏదో ఒక క్షణం ఆ పీరియడ్ లోపల అయిపోతుంది. కానీ శని భగవానుడు ధనం ఇస్తే ధనం మల్టిప్లై అవుతూ ఉంటుంది తప్ప ఆ ధనానికి ఎప్పుడూ ఆటంకం ఏర్పడదు. అందుకని ఆయన ఇచ్చే ధనం చాలా విశేషమైనది కాబట్టి ఇలాంటి సేవ చేయడానికి వెనక ముందు ఆలోచించకండి. మన జీవితంలో రాహు సరిగా లేకపోతే మనకి కళ్ళు సరిగా కనపడవు, కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, నేత్ర వ్యాధులు వస్తాయి. ఇది కాకుండా మనకి ఎప్పుడు శత్రువులు, ఎక్కడ చూసినా శత్రువులు, చోర భయం ఉంటుంది. తర్వాత ధన నాశనం జరుగుతుంది, అనారోగ్యం పెరుగుతుంది, నరాలకి సంబంధించిన అనేక నొప్పులు పెరుగుతుంటాయి, కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి వారందరికీ ఏంటంటే రాహు సరిగ్గా లేదని అర్థం. అందుకని మీరు ఏం చెయ్యాలి రాహుకి అంటే కనుక చక్కగా పక్షులకి, మనకి ఎండాకాలం పక్షులకి నీరు పెట్టండి. మీ ఇంటి పైన పైకప్పులో ఒక చిప్పలో, లేక ఒక కొబ్బరి చిప్పలోనో, లేకపోతే ఒక నీటి మగ్గులోనో ఫుల్గా నీళ్లు పెట్టి పక్షులు నీళ్లు తాగి వెళ్ళాలి అని చెప్పి మీరు మనసులో సంకల్పం చేసి అక్కడ నీళ్లు పెట్టండి.
ఆ నీళ్ల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎండలో ఎగిరి అలసిపోయిన పక్షులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. ఇది ఎండాకాలం, వానాకాలం అలా ఏం ఆలోచించకండి, ఏ కాలమైనా నీరు పెట్టండి పైన. అలా నీరు పెట్టడం వల్ల మీకు ఎప్పుడు రాహు మహర్దశ వచ్చినా, రాహు అంతర్దశ వచ్చినా, రాహు కాలంలో మీకు బాలేకపోయినా, మీకు ఆ సమయంలో మంచి జరిగి రాజపూజ్యత కలిగి విదేశీయానం జరిగి విదేశాల్లో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఉంటుంది. అందుకని రాహు బాగుంటే విదేశాల్లో ఉన్న వారందరికీ ఏదో ఒక విధంగా భుక్తి, చక్కటి నిద్ర ఇలాంటివన్నీ లభిస్తాయి. తర్వాత మనకు వచ్చేసరికి 9వ గ్రహమైన కేతు గ్రహం. ఈ కేతు గ్రహం వల్ల కేతువు బాలేడనుకోండి, జీవితంలో జీవించాలనే రసమే నశిస్తుంది. ఎందుకనంటే వీరికి జీవించాలనిపించదు. కేతువు జ్ఞాన మోక్షకారకుడు. జ్ఞానాన్ని, ఎలాంటి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకోవాలంటే భగవంతుడిని చేరడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకోవాలంట కేతు మహర్దశ వచ్చినప్పుడు. అయితే మన జీవితంలో మనకి అనేక వ్యామోహాలు ఉంటాయి, మమకారాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇలాంటి వాటి అన్నిటి వల్ల మనం అన్నిటి మీద మన మనసుని లగ్నం చేస్తాం, కానీ భగవంతుడి మీద మన మనసుని లగ్నం చేయలేకపోతాం. అందువల్ల కేతువు వీరి జాతకంలో బాగా లేడని చెప్పుకోవచ్చు. వీరికి నిద్ర సరిగా ఉండదు, చక్కగా భోజనం సరిగా చేయలేరు. దీనివల్ల వీరు ఎప్పుడూ ఏదో ఒక అస్వస్థతకి గురి అవుతూ ఉంటారు. అందుకని వీరు ఎప్పుడూ ఏం చేయాలి అని అంటే కనుక జంతువుల దగ్గర ఒక టబ్బులో నీళ్లు పెట్టి జంతువులకి నీటిని తాగించడం. అయ్యా మా ఇంట్లో జంతువులు లేవండి అని అంటే కనుక రోడ్డు మీద ఆవులు చాలా వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆవులకి ఒక టబ్లో నీళ్లు పోసి, ఒక బకెట్లోనో నీళ్లు పోసి పెట్టి బయట పెట్టండి, అవి వచ్చి తాగి వెళ్తాయి. లేదంటే ఇంట్లో ఏదైనా కుక్క ఉంటే కుక్కకి ఒక బౌల్లో నీళ్లు పెట్టండి. లేదంటే మనం ఎక్కడికైనా వెళ్తే దారిలో ఎక్కడైనా నీటి తాగడానికి కావాల్సిన అవసరాన్ని, అంటే ఎక్కడైనా మనకి టబ్బులు కనిపిస్తూ ఉంటాయి బయట, మనం తీర్థయాత్రలు ఇలాంటివి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు తాగడానికి జంతువుల కోసం ఏవో పెడుతూ ఉంటాయి. అక్కడ వెళ్ళి ఏదో విధంగా కొంత నీటిని అక్కడ సేకరించి అందులో వేసిరండి. అలా కూడా మీకు కేతువు బాగుంటాడు. కేతువు ఎప్పుడైతే బాగుంటాడో మీరు జీవించడానికి కావలసిన రసాన్ని ప్రసాదిస్తాడు. అది అమృతమయం. భగవత్ రసము అంటే ఏంటి? అది ఎప్పుడూ అమృతమే, జీవించడానికి ఎప్పుడూ అక్షయమే. అందుకని జీవితకాలం అంతా మీరు సుఖ సమృద్ధుల్ని కలిగి ఉంటారు, సంతోషాన్ని కలిగి ఉంటారు, మంచి నిద్ర, మంచి ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటారు. అందుకని మన గ్రహాల్ని నీటి ద్వారా ఎలా బాగు చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న వీడియో చేయాలనిపించింది. మీరుతో కూడా గ్రహాన్ని బాగు చేసుకోవచ్చా అంటే ప్రయత్నించి చూడండి, బాగుపడతాయి 100%. తెలిసిన తర్వాత మీకు బాగుపడ్డాయో లేదో మళ్ళీ మనం తెలుసుకుందాం. తర్వాత మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై లక్ష్మీనారాయణ. మళ్ళీ కలుద్దాం కొత్త విషయంతో.